అవును అగో అక్కడ కనిపిస్తున్నాడు టోపీ పెట్టుకుని అతనేనా? అతనేనండి అతనేనా? అయ్యో చేతుల్లో డబ్బులు పోయేనే అమ్మమ్మో జేబులు ఖాళీ ఆయనే. ఏంటి చేతులు ఖాళీ అయ్యింది మాకు, నువ్వు జేబులో డబ్బులు ఎందుకు పోగొట్టుకున్నావు మాకు తెలీదు. ఎప్పుడు ఇస్తావు తీసుకున్నప్పుడు? అడగండి, అలా అడగండి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయడే, సమాధానం చెప్పడం. సమాధానం చెప్తే అడు అప్పు తీసుకున్నాడు ఎందుకు అవుతాడు? అప్పు తీసుకునే వరకు మాత్రం ఓ తిరిగేసాడు గాలిగెద్దులాగా చుట్టూ ఇవ్వండి ఇవ్వండి ఎట్నే తీర్చేస్తానని తీసుకున్నాడు. తీసుకున్న దగ్గర నుంచి నీ ఫోన్ ఎత్తట్లేదు, నాకు కనిపించట్లేదు. అయ్యా ఇచ్చేస్తానండి, మీ అప్పు తీర్చేస్తానండి బాబు, ఇచ్చేస్తానండి. ఈ మాట ఇని నా చెవుల్లో ఉన్న తుప్పంతా వదిలిపోయింది, కానీ నీ అప్పు మాత్రం నువ్వు తీర్చలేకపోతున్నావు, నాకు ఇవ్వలేకపోతున్నావు. మధ్యలో ఆవిడ నెట్టావు, అక్కడి నుంచి ఆవిడ నా బురద తినేస్తుంది. ఎందుకు ఇప్పించావు షూరిటీ ఉండి అని. నేను షూరిటీ ఉన్న పాపానికి ఇంకో ఊడిపోయింది మొత్తం జుట్టు. నువ్వైతే ఇంక గుండె బొరిగించేసుకుని వచ్చేసావు. అబ్బా ఇచ్చేస్తాను కదండి, మీరు గట్టిగా అరిచేస్తే మాత్రం ఇచ్చేస్తానంటండి. ఇచ్చేస్తానండి బాబు, డబ్బులు ఇచ్చేస్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎప్పుడు ఇస్తావు? రేపు ఇచ్చేస్తానండి, ఖచ్చితంగా రేపు ఇచ్చేస్తాను. కావాలంటే గోడ మీద రాసుకోండి. అలాగా నువ్వు ఆ రోజు అప్పు తీసుకున్న రోజు రాసిన రేపు అన్నది చదివి సంవత్సరం అయిపోయింది, కానీ నీ దగ్గర నుంచి మాత్రం ఒక్క పైసా ఊడిపడలేదు. ఈసారి కనుక మాట తప్పేమనుకో, రేపు అని రాసింది నేను చూడను. రేపు ఖచ్చితంగా వస్తాను, నీ డబ్బులు నీ దగ్గర వసూలు చేస్తాను. లేకపోతే నా పేరు బాబు, సూరు బాబే కాదు, ఇస్తాను. నడమ్మా. చెప్పావులే, నేను ఇచ్చినప్పుడు నువ్వు తీసుకున్నప్పుడు చూద్దాంలే.